కొంత మరీ చిన్న చిన్న హీరోలు కూడా మరీ కొట్టంగానే పడిపోయేలాగా ఉంటే కొన్ని సీన్లు అట్లా మీరే చెప్పరా లేదండి సెట్ అవ్వట్లేదు అలాగా బాగోదని చెప్పి చెప్పేది అంటే మాకు ఇంత లావాడిని కూడా కొట్టాను అనే ఒక ఫీల్ వీళ్ళకి కూడా కలగాలనేది. ఇప్పుడు హనుమాన్ సినిమాలో నేను కొడితే ఆయన అంత బండ తీసుకుని కొడితే వెనక పగిలిపోతుంది, బండ పగిలిపోతుంది. బట్ చాలా పెద్ద హిట్ అంటే అదంటే అందులో హీరోకి ఏదో పవర్లు వచ్చేస్తాయి కాబట్టి పర్లేదు. రెగ్యులర్ సినిమాల్లో కూడా అలా చూస్తే అలాగే అతి అయిపోయినట్టు అనిపిస్తుంటది కదా. అవును, మనకు అనిపిస్తుంది మాకు, కానీ వాళ్ళు ఎంచుకుంటారు కదా అట్లాగా. దాని మీదట ఇంత అడుగుతుంటా ఒక్కోసారి నాకు కూడా నోరాక గెలుగుతా అంటే ఇంత బక్కోడైనా ఇంత పవర్ ఉంటుంది ఇతని చేతిలో అనేది ఒక డైరెక్టర్ గారు కొంచెం చూస్తుంది. మనకి ఎందుకురా మనం ఏదో పని చేయడానికి ఈ సలహా అతను చెబితే 2 రోజులు వద్దు అంటాడు. నువ్వు సలహా చెబుతావు ఆయనకి ఏదో 2 రోజులు కుట్టి పెడతాడు, 3 రోజులు వెళ్ళిపోతాం. నాకు నోరాక అక్కడ గెలుగుతాను, నేను కదిలిస్తూ ఉంటాను. ఇలా పక్క వాళ్ళు నీకు ఎందుకు రైతు అంత ఏదో మనకు కుట్టు దొరికితే అలా కుట్టు పెట్టాడు అంటే లాజిక్ ఏంది అని చెప్పాను. మనకు కూడా అనిపిస్తుంది, కాకపోతే తప్పదు, మన పని మనం చేసుకొని వెళ్తూ ఉంటాం.